ఫస్ట్ మీ చిన్నారులకి రాగి పిండిని పెడుతున్నట్లయితే రాగి జావా లేదా రాగి ప్యూరీ లాగా చేసి చిన్నారులకి పెట్టండి. అలా పెడుతుంటే తినట్లేదు అనుకుంటే అప్పుడు నేను ఈరోజు చూపించబోయే రెసిపీని అయితే ట్రై చేయండి. రాగి పిండి 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ నేను పర్టికులర్‌గా సంవత్సరం పైబడిన పిల్లల దగ్గర నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకునే విధానాన్ని అయితే చూపించాను. 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను 20 నిమిషాలు అయినాక మరొక్కసారి శుభ్రంగా కడిగి గిన్నెలో వేసుకుని 400 ml వరకు నీళ్ళని పోసుకుంటున్నాను. అవసరమైతే మధ్యలో అయినా మీరు నీళ్ళనైతే యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు, బియ్యం మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా పప్పు, అన్నం మెత్తగా ఉడికినప్పుడు 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని లమ్స్ ఏమీ లేకుండా వాటర్‌లో కలుపుకునేది పోసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని కొద్దిగా పెప్పర్ పౌడర్, చిటికెడు ఉప్పుని వేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా యాడ్ చేసుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి.